గాంధీ భవన్లో గత 3 రోజుల నుండి కూడా ఒకే పదం వినిపిస్తూ ఉంది. ఎవరు ఆ కోవట్? కోవట్ అనే పదం ఇప్పుడు గాంధీ భవన్లో చర్చనీయంగా జరిగింది. ఏదైతే మధ్యప్రదేశ్ నుండి మీనాక్షి నటరాజన్ తెలంగాణ ఏఐసిసి ఇన్ఛార్జ్గా ఇక్కడ వ్యవహారాలు అయితే చూస్తూ ఉంది. తనను మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభకి పంపాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేసింది. తన యొక్క నామినేషన్ కూడా పూర్తయింది. కాకుండా ఎన్నికల కమిటీ తిరస్కరించింది. దానికి గల కారణాలు తెలంగాణలో కేసు ఉండడం, ఆ కేసు వివరాలు కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలే బీజేపీ నేతలకు అందించారని కూడా బీజేపీ మంత్రులు అక్కడ చెప్పడము ఇక్కడ కొంత చర్చనీయ అంశం అయితే జరిగింది. ఎవరు ఆ కోవట్? ఇదే ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్గా మారింది. నిజంగా మీనాక్షి నటరాజన్ పైన అంత కక్ష ఎవరికి ఉంది? మీనాక్షి నటరాజన్ పైన ఎవరు మరి రివెంజ్ ఎవరు తీసుకుంటున్నారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయంగా జరుగుతూ ఉంది. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మార్పులు అయ్యాయి. ఇటు క్యాబినెట్లో కావచ్చు, ఇటు ఏవైతే పదవులు ఇచ్చే సమయంలో కావచ్చు, చాలా విషయాలలో మార్పులు అయితే కొన్ని అయితే కనిపించాయి. అయితే ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ పైన కావాలని కొంతమంది ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నేతలే అక్కడ ఏదైతే మధ్యప్రదేశ్ సంబంధించిన బీజేపీ నేతలకి మరి కొంత లీక్ చేయడం అయితే జరిగింది. దానిపైన కూడా ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ చేసినట్టు కూడా కనబడతా ఉంది. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఢిల్లీకి రమ్మని కూడా పిలుపునిచ్చిన నేపథ్యం కనబడతా ఉంది. ఎవరు ఆ కోవట్, ఎవరు ఆ లీక్ వీరుడు అనేది ఇక్కడ తెలియాల్సిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఇటు బీజేపీ పార్టీ కూడా ఇదే ప్రస్తావన వినిపిస్తూ ఉంది. మీ పార్టీలో ఉన్న కోవట్లని, మీ పార్టీలో ఉన్న లీక్ వీరులని ముందుగా ఒక భూతద్దం పెట్టి వెతకండి, తర్వాత మా పార్టీ పైన విమర్శల వర్షం గుప్పిస్తారు అని మీరు మీ పార్టీలో ఏం జరుగుతుందో ముందుగా తెలుసుకోండి అంటూ ఇటు బీజేపీ నేతలు కూడా విరుచుకపడతా ఉన్నారు. ఈ పరిస్థితులలో ఇటు కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సావు లెక్క అయిపోయింది. వాళ్ళు ఇలా పార్టీలో జరుగుతున్న విషయాలపైన పోరాడాలా, అక్కడ ఏదైతే ఎన్నికల కమిటీ పైన పోరాడాలనే విషయం పైన కొంత అతలాకుతలమవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం పట్టు వదలని విక్రమార్కులు లెక్క మీనాక్షి నటరాజన్ ఖచ్చితంగా ఆమె యొక్క నామినేషన్ని తీసుకునే విధంగా అటు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. అక్కడ కూడా వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నారు. ఆ వాదనలు అయితే అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆ కోవట్ ఎవరైతే లీక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా మరి పట్టుకోవాలి, వాళ్ళని కూడా ఖచ్చితంగా మరి ఎవరు వాళ్ళు అనేది తెలుసుకునే ప్రయత్నంలో ఇటు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఉన్న పరిస్థితి కనబడతాం. ముఖ్యంగా ఇటు సీనియర్ నేతలే ఉన్నారు అన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీలో ఆ సీనియర్ నేత ఎవరు, మరి ఎందుకు మీనాక్షి నటరాజన్ పైన మరి ఈ విధంగా ఆ కేసు ఉందని సమాచారం ఇచ్చారు అనే దానిపైన ఇప్పుడు ఆరాధిస్తూ ఉన్నారు. అయితే ఈ కేసు ఉన్న విషయం వాస్తవమైనప్పటికీ కూడా ఇది అంత పెద్ద ఏదైతే నామినేషన్ తిరస్కరించే అంత పెద్ద కేసు కాదు అని కూడా చాలామంది నిపుణులు చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కూడా అక్కడ కొన్ని పరిణామాలు అయితే జరిగాయి. అక్కడ వేరే అభ్యర్థికి ఇలాంటి తప్పిదమే టెక్నికల్ ఇష్యూ జరిగితే తనకి సవరణ చేసుకోవడానికి సమయం ఇచ్చారు. కానీ మీనాక్షి నటరాజన్కి ఆ సమయం ఏమీ ఇవ్వలేదు. ఇదే ఇప్పుడు చాలా పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే ఎన్నికల కమిటీ ఇటు అధికారంలో ఉన్న పార్టీని కావచ్చు, అధికారంలో లేని పార్టీ కావచ్చు, ఏ పార్టీనైనా కానీ సమానంగా చూడాలి. పక్షపాత ధోరణి అనేది అక్కడ కనిపిస్తూ ఉంది. అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి కొంత ఈసీ అనేది పక్షపాత ధోరణి చూపిస్తూ ఉందనే వాదనలు అయితే బలంగా వినిపిస్తూ ఉంది. దీనిపైన కూడా ఇటు సుప్రీంకోర్టులో ఇటు కాంగ్రెస్ నేతలందరూ కూడా అక్కడ కొట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా కీలకమైన నేతలందరూ కూడా ఇటు ఢిల్లీకి రావాలి, ఢిల్లీలో అందుబాటులో ఉండాలి. బీజేపీ ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఇదే సరైన సమయము, రాజ్యాంగాన్ని మరి ఎంతవరకు కించపరుస్తూ ఉన్నారో దానిపైన ప్రజలకు తెలిసే విధంగా పోరాటం చేయాలి అన్నట్టు కాంగ్రెస్ పెద్దలైతే పిలుపునైతే ఇస్తూ ఉన్నారు. దీనిపైన అదేవిధంగా అక్కడ చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఏ విధంగా మరి మీనాక్షి నటరాజన్ సంబంధించిన అంశం పైన మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పోరాడాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నట్టుగా ఇటు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆరాధిస్తూ ఉంది. దాంతోపాటు తెలంగాణలో ఉన్న వ్యవహారాలు కూడా అటు అధిష్టానం కొంత కన్నెర్ర చేసిన పరిస్థితి కనబడతా ఉంది. తెలంగాణ నేతలపైన, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీరుపైన అటు అగ్రనేతలైతే కొంత సీరియస్గా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా హఠాహుటిన ఢిల్లీకి వెళ్ళిన నేపథ్యం కనబడతా ఉంది. ఢిల్లీకి వెళ్ళి కూడా ఇక్కడ జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మరి ఢిల్లీలో పెద్దలకి వివరించే అవకాశాలు అయితే కనబడతా ఉంది. అదేవిధంగా కీలక నేతలందరూ కూడా ఢిల్లీ బాట పడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది.